రైతు సోదరులందరికీ మన నమస్కారం. మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్. మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా నందిగ్రామం నుంచి సాయికృష్ణ గారు వచ్చి 4 పాడి గేదెలు తీసుకున్నారు. ఈయన 2 పూట్ల పాలు చూసుకున్నారు. ఈయన పేరు సాయికృష్ణ గారు. ఈయన రీజనబుల్ రేట్లో ఇచ్చాను. ముందుసారి గేదెలు ఇచ్చాను, 2 గేదెలు అవి సక్సెస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చి 4 గేదెలు తీసుకున్నాడు. ఏ రేట్లో తీసుకున్నాడో, ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి రైతు మాట్లాడదాం. నమస్తేనా? ఏం పేరు మీ పేరు? గట్టిగా చెప్పండి. సాయికృష్ణ నందిగ్రామం నుంచి. ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ దగ్గరకు వచ్చావు? దగ్గరికి వచ్చామండి. బ్రహ్మాండం ఉన్న గేదెలు కూడా ఒకసారి వచ్చాము, 5 గేదెలు తీసుకున్నాం. ఓకే. మళ్ళీ మెచ్చిట్లో 4 గేదెలు తీసుకోవడానికి వచ్చాం. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కూడా అప్పాజీ గారి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే క్వాలిటీ కానీ జాతి కానీ కొమ్ము రెయ్యి కొమ్ము కానీ బ్రహ్మాండంగా ఉంది. పాల ధర కూడా చెప్పిన దానికంటే 1 లీటర్ ఎక్స్ట్రానే ఉంది, కానీ తక్కువ అయితే అక్కడ పాలు ఎన్ని పూటలు? 2 పూటలు చూసుకున్నావా? 2 పూటలు చూసుకున్నాం. ఇదమ్మా 2 పూటలు చూసుకున్నాం. నీకు నచ్చి తీసుకున్నావా? నచ్చే తీసుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ట్రాన్స్పోర్టేషన్ డీజిల్ కొడుచుకొని తీసుకుని వెళ్తున్నాం. ఓకేనా? సాటిస్ఫాక్షనేనా? మీకు కూడా ఒకటే చదువుతున్నాం. అప్పాజీ డైరీని మీట్ అవ్వండి. కంపల్సరీ మంచి ప్రాఫిట్ డైరీ రంగంలో మంచి అభివృద్ధి చెందాలంటే అప్పాజీ గారిని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా సక్సెస్ మళ్ళీ రావాలమ్మా. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసుకోవచ్చు. అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే పంపించడం జరిగింది. ముందు అయితే మాట్లాడి చూసారు కదా. రైతు అయితే రెండోసారి వచ్చి కూడా ఒక 4 గేదెలు అయితే కొనుగోలు చేశారని మనకైతే ఈ వీడియో పంపించడం జరిగిందండి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది. 90,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 వరకు ఉన్నాయని చెప్పారు. పాల విషయానికి వస్తే రోజు మీద వచ్చేసి 10 లీటర్ నుంచి 14-15 లీటర్ పాలు ఇచ్చాయని చెప్పారు. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర నుండి చూసుకోవాలండి. అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని. నేనైతే చాలా మంది రైతులు కూడా కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అవగాహన కంపల్సరీ ఉండాలి. అవగాహన లేకపోతే మాత్రం మీరు పక్కన డైరీ ఫామ్లో 1 నెల రోజులు 2 నెలలు అట్లా ఉన్నా కూడా మంచిదే. తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి. వీళ్ళ దగ్గర అయితే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉంటాయి ఏంటి అని చూసుకున్న తర్వాత నేరుగా రమ్మని చెప్తున్నారండి. వీళ్ళ ఫామ్కి అయితే నేరుగా మధ్యవర్తులు లేకుండా నేరుగా వస్తే మాత్రం గేదె మీద వచ్చేసి 10 నుంచి 15,000 అయితే తగ్గించేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 3 గేదెల పైన తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి. క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైనా కూడా రేట్ల విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ అయితే మనం మాట్లాడుకోవాలండి. అందుకే తెలిసిన రైతుని తీసుకోవాలి. వాళ్ళు 1,50,000 అంటే 1,50,000 కాదు మనం మాట్లాడుకోవాలి. 1,30,000 అంటే 1,30,000 కాదు మనం మాట్లాడుకోవాలి. ఒక గేదెను చూడగానే 4 రూముల మధ్య గ్యాప్ చూసుకోండి. అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉందా లేదా చూసుకోండి. 4 రూముల మధ్య పాలు చూసుకోండి. 4 రూముల నుంచి పాలు వస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. అక్కడ దూడలు ఉన్నాయి కూడా చూసుకోండి. దూడలు కూడా గేదెలు మర్చిపోతున్నాయి. అందుకోసమనే దూడ అది పాలు తాగుతుందా లేదా అని చూసుకోండి. 1 రోజు 2 రోజులు ఉండండి. ఎందుకంటే 1 రోజు పాలు ఆపినా కూడా 2వ రోజు కూడా మీరు చూసుకుంటే వాళ్ళైతే చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా అన్నీ పాలు ఇస్తున్నాయి లేదా అని కూడా తెలుస్తుంది. కాబట్టి చెప్తున్నాను. వీడియో పైన అయితే నెంబర్ ఉందండి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా వాళ్ళకైతే కాల్ చేసి మీరైతే మాట్లాడుకోవచ్చు. అట్లాగే వారం 10 రోజులు డెలివరీ గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయి. వాటి గురించి కూడా మీరైతే మాట్లాడుకోండి. రేట్లు అయితే కొంచెం అటు ఇటు ఉంటాయి. అవైతే మాట్లాడుకోవాలి. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదండి. వాళ్ళు 1,00,000 రూపాయలు అంటే 1,00,000 కాదు. మాట్లాడుకొని జాగ్రత్తగా కంగారు ఏం లేదు. 2-3 రోజులు అక్కడ స్టే చేద్దామని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అన్ని చూసుకున్న తర్వాత మీరైతే లోడ్ అయితే ఎక్కించుకోవచ్చు. మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. డైరెక్ట్ అయితే నేరుగా మాట్లాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.